ఓం శ్రీ సాయినాథాయ నమ. బాబా వారు కలలో కానీ ఇళ్లలో కానీ ఏ మాట ఎవరికి ఏ వాగ్దానం చేసినా అది తప్పకుండా నెరవేర్చుకుంటారని, భక్తుల అభీష్టం మేరకు వారి కోరికలను తీరుస్తారని, తాను తలుచుకున్నది వారి చేత ఆచరింపచేస్తారని మనకి ఈ పారాయణ ద్వారా మరింత అర్థమవుతుంది. ఒకసారి హేమాద్ పంత్కు సాయిబాబా వారు కలలో కనిపించారు. వారి ఇంటికి తాను భోజనానికి వస్తున్నట్టు చెప్పారు. ఆ రోజు హోలీ పండగ. బాబా వారికి విస్తరి వేసి వారి రాకకై ఎదురు చూస్తున్నారు. భోజన సమయానికి అలీ మహమ్మద్, మౌలానా ఇస్మా ముజాఫర్ అనేవారు వచ్చి అతని చేతిలో బాబా ఫోటో ఉంచి వెళ్ళారు. సంతోషంతో హేమాద్ పంత్ బాబా ఫోటోకి నమస్కరించి నివేదించారు. ఆ విధంగా బాబావారు స్వప్నంలో చెప్పిన మాట నెరవేర్చారు. ఔరంగాబాద్కర్ దంపతులకి సంతానం లేదు. వారు 27 సంవత్సరాలు అనేక పూజలు, వ్రతాలు, ప్రార్థనలు చేశారు. కానీ లాభం లేకపోయింది. నిరాశ చెందిన దంపతులు చివరికి షిరిడి వచ్చి సాయికి నమస్కరించారు. బాబావారు వారికి ఒక టెంకాయ ఇచ్చి సంవత్సరంలోగా సంతానం ప్రాప్తిస్తుందని దీవించారు. సాయి ఆశీస్సులతో వారికి కొడుకు పుట్టాడు. వారు ఆ బిడ్డను 5వ నెలలో షిరిడి తీసుకొని వెళ్ళి బాబా ఆశీర్వచనాలు పొందారు. సాయిబాబా వారు ఒకరోజు ద్వారకామాయిలో, మరొక రోజు చావడిలో నిద్రించేవారు. కాలాంతరంలో వారు మసీదు నుంచి చావడికి వెళ్ళడం పెద్ద ఉత్సవంగా మారింది. ఆ ఉత్సవాన్నే చావడి ఉత్సవం అంటారు. ఒకసారి హేమాద్ పంత్ సాయిబాబా వారి దగ్గరనే కూర్చొని పాదసేవ చేస్తున్నారు. ఆయన్ని బాబా, నువ్వు ఏదైనా తినేటప్పుడు నేను గుర్తొస్తానా? నీవు తినడానికి ముందు నాకు పెడుతున్నావా చెప్పు అన్నారు. ఆ భగవన్నామ స్మరణ చేసుకుంటూ భోజనాన్ని స్వీకరిస్తే, ఏది తిన్నా సరే అంత భగవదర్పితంగా ప్రార్థిస్తే అంతకన్నా నమ్మకం, భక్తి మరొకటి ఉండదు. ఒకసారి బాబా సాఠే అనే భక్తుడికి సమస్యలు పరిష్కరించుకోవడానికి శ్రీ గురుచరిత్ర ఒక సప్తాహ పారాయణ చేయమని చెప్పారు. సమర్థక్ సద్గురు ఆ సాయినాథ మహారాజు దివ్యమంగళ విగ్రహానికి మనం హృదయపూర్వక నమస్కారాలు తెలియచేయడానికి దేవాలయానికి వెళ్ళొచ్చు. మన ఇళ్లల్లో ఉన్న సాయినాథుని దివ్యమంగళ విగ్రహ పటానికి కూడా నమస్కరించవచ్చు. అంతకంటే మనం వారికి తెలియచేసేటువంటి ధన్యవాదాలు, భక్తితో సమర్పించే నమస్కారాలు వారు మరేది కోరరు. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నం అభీష్టదం చతుర్ముఖేరతనయం శ్రీనివాసం భజేర్నిశం. ఆ భగవద్ అనుగ్రహం ఉంటే మనం కోరిన కోరికలు నెరవేరుతాయని పవిత్ర సమయంలో అంతరంగంలో స్మరించే నిర్మల, నిశ్చలత, ఏకాగ్రత బుద్ధిని ప్రసాదించడానికి, ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి, ఆ భక్తులని కటాక్షించడం కోసం సాయినాథుడు అవతరించాడు. మనస్సుని, ఇంద్రియాలని వశంలో ఉంచుకొని దుష్టులకు కూడా అభయం ప్రసాదించే ఆ కరుణామయుడు మనం వేసే ప్రతి అడుగులోనూ సర్వజనావళికి ఉపయోగపడే విధంగా సర్వస్య శరణాగతి అయితే ధన్యులవుతారు. శ్రీ బాబావారు, నా భక్తులు ఎంత దూరమున ఉన్నప్పటికీ పిచ్చుక కాళ్లకు దారము కట్టి ఈడ్చినట్టులా వారిని షిరిడీకి లాగెదను అని వాగ్దానము చేశాను. ఆ విధంగా మరొక పిచ్చుక హరిసీతారాం దీక్షిత్ ఉరఫ్ కాకాసాహెబ్ దీక్షిత్ నాగ్పూర్కు చెందిన ప్రసిద్ధ లాయర్. అతనికి కీర్తి, ధనం పుష్కలంగా ఉంది, కానీ మనశ్శాంతి లేదు. అతడు బాబా దర్శనం కోసం నానా సలహా ప్రకారం తదుపరి కాలంలో కాకాసాహెబ్ బాబా సన్నిధిలో ఆనందంగా గడపడానికి అవకాశం వచ్చింది. కాకాసాహెబ్తో అంత్యకాలమున నిన్ను విమానములో తీసుకొని పోయేదను అని కూడా బాబా వాగ్దానం చేశారు. మహాత్ముల వాక్కు నిజమై తీరుతుంది. 1926వ సంవత్సరం జూలై 5వ తేదీన అతడు హేమాద్ పంత్ రైలులో ప్రయాణం చేస్తూ బాబా కథలు ముచ్చటించుకొనుచు ఏ బాధ చెందక అతడిలో లీనమయ్యాడు. కర్మని తీర్చడానికి, కర్మని అనుభవించడానికి ఆ భగవంతుని అనుగ్రహం ప్రతి జీవికి ఉంటుంది. మేఘశ్యాముడు అనే భక్తుడు
మకర సంక్రాంతి దినమున బాబాకు అభిషేకం చేయదలిచాడు. బాబా అంగీకరించలేదు. కానీ మేఘుడు వినిపించుకోలేదు. చివరకు సాయి తలకు మాత్రమే అభిషేకించడానికి సమ్మతించాడు. అంతటా మేఘుడు సంభ్రమాశ్చర్యములతో భక్తి పారవస్యంతో హరగంగే హరగంగే అంటూ సాయి శరీరం అంతా అభిషేకించాడు. కానీ బాబా తల మాత్రమే తడిసి శరీరం తడవకుండుట చూసి ఆశ్చర్యపోయాను. అతని భక్తి శ్రద్ధలకి సాయి మెచ్చుకొనెను. మేఘుడు గొప్ప శివభక్తుడు. అందుచేతనే వాని చేత బాబా త్రిశూలము వ్రాయించి లింగం కానుకగా ఇచ్చి అతని నమ్మకమును స్థిరపరచెను. చాలా సంవత్సరములు మేఘుడు బాబాను సేవించెను. అతడు 1912వ సంవత్సరంలో కాలము చేసెను. బాబా ఇతడు నా నిజమైన భక్తుడు అని పలికెను. శ్రీ సాయిబాబా వారి ప్రియ భక్తులలో ఎంబి రేగే గారు ఒకరు. అతడు చిన్నతనం నుంచి భక్తితో సంధ్యావందనము, గాయత్రి మంత్రము నియమనిష్టలతో చేసేవాడు. అతని ఇష్టదైవం గోవాలోని శాంత దుర్గాదేవి. ఒక సందర్భంలో సాయి రేగేను కౌగిలించుకొని నీవు నా బిడ్డవు అన్నారు. మరొక రోజు నీకేది కావాలో అడిగితే అది ఇచ్చేస్తానన్నారు. అతడు నాకేమీ వద్దనగా బాబా వారిని బతిమలాడి ఏదైనా అడగవయ్యా అన్నారు. అప్పుడు రేగే బాబా ఈ జన్మలోనూ ముందు ముందు రానున్న జన్మలన్నింటిలోనూ మీరు నన్ను విడవకూడదు, మీరు నా చెంతనే ఉండాలి, ఇదే నాకు కావాల్సింది అని భక్తి శ్రద్ధలతో చెప్పాడు. సాయి సంతోషంతో అతని తల మీద చేయి వేసి సరే తప్పకుండా నేనెప్పుడు నీలోనూ నీకు వెలుపల నీ ముందు వెనక నీవెలా ఉన్నా ఏం చేస్తున్నా సరే నీ వెంటే ఉంటాను అన్నారు. నేడు కూడా సాయి ఆశ్రిత భక్తులు బాబా తమతోనే ఉన్నారన్న మధురానుభూతులు చెందుతున్నారు. శ్రీ సాయి భక్తులలో కపర్దే ఒకరు. ఇతడు బీద కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి న్యాయవాద వృత్తిని చేపట్టాడు. బాబా వారు చెప్పిన విధంగా అతడు నేను నాది అనే అహంకారం చంపుకొని నిశ్చిత హృదయంతో శరణాగతి అయిన విఠలునిలో లీనమైన గణేష్ దామోదర్ కేల్కర్ సద్బ్రాహ్మణ వంశానికి చెందినవాడు. అతడు భక్తి శ్రద్ధలు కలిగిన సాయి భక్తుడు. ఒకరోజు అతని చేత మాంసము తెప్పించి వారి చేయి తన చేతితో పట్టుకొని బాబా ఉడుకుతున్న పలావుని కలియబెట్టించారు. అతడు ఉడుకుతున్న పలావుని కలియబెట్టించుటగా వేడిగా కాకుండా చల్లగా తగిలింది. అతడు బాబా అద్భుత శక్తికి ఆయన కాళ్ల మీద పడి నమస్కరించారు. అతనిలో మాంసాహారాన్ని తాకరాదు అనే సందేహాన్ని నివృత్తి చేయడానికి బాబా ఆ విధంగా చేశారు. ఉద్ధవరావు దేశపాండే బాబా మహా సమాధి చెందే నాటికి 12 సంవత్సరముల ప్రాయమువాడు. అతడు శ్యామ ఏకైక కుమారుడు. ఒక సందర్భంలో బాబా వాడికి నేను అన్నం పెడతాను, నువ్వు వాడిని కొట్టడానికి వీల్లేదు అని కోపగించారు. బాబావారు తన మాట ప్రకారమే ఉద్ధవరావుకి బాబా సంస్థానంలో ఉద్యోగం ఇప్పించి అన్నం పెట్టారు. హరివినాయక్ సాఠే బొంబాయి రాష్ట్రానికి చెందిన డిప్యూటీ కలెక్టర్. అతని భార్య ఒక్కగానొక్క కూతురు మరణించారు. సాయి ఆనతి మేరకు రెండవ వివాహం చేసుకున్నాడు. వారి ఆశీర్వాదంలో ఉద్యోగంలో ప్రమోషన్లు సంపాదించారు. బాబా సాఠేను సాహెబ్ అమాయకుడు, నిరాడంబరుడు అనేవారు. అతడు బాబా వారిని మహాశివునిగా ఆరాధించాడు. బొంబాయి నివాసి అయిన రఘువీర పురందరే బాబా వారితో చనువుగా ఉండేవారు. 7 శతాబ్దాలుగా నాకు అతనితో సంబంధం ఉంది. అతడు ఎక్కడికి వెళ్ళినా నేను మరవనతన్ని. అతడు లేకుండా నేనేమీ తినను అని సాయి పురందరే అమ్మతో చెప్పేవారు. శ్రీ గజానన్ మహారాజుకి రావ్ బహదూర్ ధూమల్ సన్నిహిత భక్తుడు. అతని మీద బాబాకు ఎనలేని ప్రేమ. అతని భార్య 1909లో మరణించెను. సాయి ఆమె మాసికం షిరిడీలో జరిపించమనను. అతడు బాబా వారి ఆదేశానుసారం చేశాడు. బాబా 16 రూపాయలు తీసుకొని అతని భార్యకి సద్గతి ప్రాప్తించింది అని రూఢిగా చెప్పారు. శ్రీ సాయిబాబా వారు కూడా చనిపోయిన వారికి శ్రద్ధాభక్తులు శ్రాద్ధము మొదలైనవి చేసిన ఎడల వారి ఆత్మకు ఉత్తమ గతి కలుగుతుందని అంగీకరించినట్టు మనం కొన్ని ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు. శాంతారాం బల్వంతనాన్నే మంచి ఉద్యోగం గురించి బాబాని అడిగాడు. అందుకు బాబా అల్లా మాలిక్ హై,
అల్లా అచ్చా కరేగా అని ఆశీర్వదించాడు. అతడు విశ్వాసంతో బాబాని నమ్మాడు. అతనికి ఉద్యోగం లభించింది. అతని కష్టాలలో బాబా ఎల్లప్పుడూ పరోక్షంగా కాపాడుతూనే ఉన్నాడు. అల్లా నామం శాశ్వతం, అల్లాయే సర్వస్వం. దామోదర్ రస్నే అహ్మద్ నగర్ నివాసి. అతడు గాజులు అమ్మి జీవించేవాడు. బాబా వారిని భక్తి విశ్వాసాలతో నమ్మాడు. ఆ మహానుభావుని ఆశీర్వాదంతో అతడు ధనవంతుడు, సంతానవంతుడు కాగలిగాడు. జీజీ నార్కే శ్రీమాన్ బూటీ అల్లుడు. అతనికి బాబా వారి వలె భిక్షాటన చేయాలనే కోరిక కలిగింది. వారి ఆనతి మేరకు 4 నెలలు భిక్షకెళ్ళారు. తర్వాత బాబా వారి అనుగ్రహంతో పూణేలోని ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగం వచ్చింది. బాయాజీ అప్పాజీ పాటిల్ షిరిడీ నివాసి. వారింటికి బాబా వారు 3 సంవత్సరముల పాటు రోజుకు 3 సార్లు భిక్షకు వెళ్ళేవారు. అతని తండ్రి చనిపోయిన తర్వాత వారి బంధువులు అతని తండ్రిని రక్షించలేదని బాబా వారిని నిందించారు. కానీ అప్పాజీకి బాబా వారి నందు గల విశ్వాసము చెలించలేదు. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ బాబా వారి ఉపదేశాన్ని పొందదలిచెను. శ్రీమతి రాధాబాయి దేశ్ముఖ్ బాబా వారి ఉపదేశాన్ని పొందాలనుకున్నారు. కానీ వారు అంగీకరించలేదు. అందుచేత ఆమె ఉపవాసం చేయడం మొదలెట్టారు. అప్పుడు ఆమెతో బాబా, తల్లి, నా గురువు నాకేమంత్రము ఉపదేశించలేదు. సంపూర్ణ విశ్వాసంతో గురువుని ఆశ్రయించు. గురువు సర్వము చేయువాడని నమ్మి గొప్పతనము గ్రహించి ధన్యురాలివు కమ్ము అని ఉపదేశించారు. బాబా వాక్కులు అమృత తుల్యములని భావించి ఆమె ఉపవాస దీక్షను విరమించెను. శ్రీమతి తార్కాడ్ అనే భక్తురాలి విపరీతమైన పార్శ్వపు నొప్పి, బాధలు బాబా వారి అనుగ్రహంతో తీరిపోయాయి. ఆమె భర్తను ఉద్యోగం నుంచి తీసేశారు. అతనికి బాబా వారి ఆశీర్వచనంతో పూణేలో మంచి ఉద్యోగం లభించింది. నాగపూర్ జిల్లాకి చెందిన భీష్మ అనే బాబావారి భక్తుడు తన భార్య మరణించడంతో కలత చెందాడు. సాయి కృపా కటాక్షముల వల్ల అతడు శ్రీ సాయినాథ సగణోపాసన అనే గ్రంథాన్ని రచించారు. హేమాద్ పంత్ అల్లుడు జనార్దన్ గల్వంకర్. అతనికి బాబావారి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంది. శ్రీ బాబావారు మహాసమాధి చెందిన తర్వాత బాబావారు స్వప్నంలో నీకేం కావాలి అని అడిగారు. అందుకు అతడు, నాకు మీ దివ్య ప్రేమ మాత్రమే కావాలి అని చెప్పారు. నీకు అది లభిస్తుందని బాబా అభయం ఇచ్చారు. అతడు బాబావారి దివ్య ప్రేమను సంపాదించి ధన్యమైన జీవితాన్ని గడిపాడు. మోరేశ్వర్ ప్రధాన్ బొంబాయి హైకోర్టులో న్యాయవాది. నానా ఆదేశానుసారము బాబాను దర్శించి వెండి పాదుకలను సమర్పించాడు. లాలా లక్ష్మీచందర్ బాబావారి సర్వజ్ఞతను తెలుసుకున్న భక్తుడు. అతడు బాబావారి ఆశీర్వాద బలంతో వారి కథలు ముచ్చటిస్తూ తృప్తితో బాబా కీర్తనలు పాడుకుంటూ కాలం గడిపేవాడు. బురహాన్ అనే ఊరిలో ఒక మహిళకు బాబా స్వప్న దర్శనమిచ్చి తినడానికి కిచిడి అడిగారు. ఒక రోజున ఆమె కిచిడి తేగానే గబగబా తినేశారు. బాబాను చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ, కరుణ కలవని విశ్వసించారు. ఒకసారి బొంబాయి నుంచి ఐరోపా దేశపు దొర షిరిడి వచ్చాడు. బాబా వారిని దర్శించి తన తిరుగు ప్రయాణములకు అనుమతి ఇవ్వమనను. బాబా అనుమతి ఇవ్వలేదు. అయినా అతడు బయలుదేరి వెళ్ళాను. మార్గమధ్యంలో టాంగా తిరగబడి వానికి పెద్ద గాయమైంది. శరీరంతో అనుభవించకుండా కర్మ నశించదు. శరీరానికి వచ్చే బాధలు, వ్యాధులు అన్నీ కర్మ వల్లనే కలుగును. అవి అనుభవించి తీరాల్సిందే. అప్పుడే కర్మ తొలగిపోతుంది. కానీ సద్గురువు సేవ వలన, దైవ ప్రార్థన వలన కొంత బాధా నివారణ కలుగుతుంది. ఈ దివ్య బోధనలను అనుసరించే సమర్థ సద్గురువుగా ఆ భగవంతుడు అవతరించాడు. అందరూ ఆ భక్తులంతా ఆయనే తల్లిని, తండ్రిని, గురువని, మిత్రుడని, హితుడని, సఖుడని, ప్రపంచంలో వారు వినా మరెవరూ లేరని నమ్మి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కర్మ అనేది ఎవరు తీసివేయలేరు. ఆ భగవంతుని ఇష్టానుసారంగా ఈ జన్మ మనకి సార్థకమైంది. మనం పుట్టక ముందే మన రాత రాయబడింది. పోయే వరకు అది మనతో పాటే ఉంటుంది. కానీ దాన్ని తగ్గించడానికి, ఒక్కొక్కసారి నివారించడానికి కూడా దైవ ప్రార్థన అవసరమవుతుంది. ఆస్తికులు, నాస్తికులు
దేవుణ్ణి ఉన్నాడని నమ్మేవాళ్ళు ఉన్నారు, లేరని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఆ లేడని నమ్మే వాళ్ళకి ఏదో ఒక మార్గంలో భగవద్ దర్శనం కలుగుతుంది. మనకి సహాయం చేసిన వారిని దైవ సమానంగానే భావిస్తాం. మనకి అతీతమైన వారిని దైవంగా భావిస్తాం. సహాయభూతులైన వ్యక్తులు మన చుట్టూ అనేకులు ఉంటారు. మనము కూడా మరొకళ్ళకి సహాయం చేయడానికి మంచి మనసును కలిగి ఉండాలని, భక్తి శ్రద్ధ కలిగి ఉండాలని బాబా యొక్క ఉపదేశం. మనం అందరు భక్తుల గురించి వివరాలు కథలు విన్నా మన భక్తి ప్రధానంగానే ముందుకు సాగాలి. భగవంతుడు మన విధి విధానాన్ని తన భక్తి శ్రద్ధలు గుర్తించి మనలో ప్రవేశపెట్టినటువంటి ఆ దురాలోచనల్ని రూపుమాపి మంచి ఆలోచనల్ని కలిగించి సన్మార్గంలో నడిపించడానికి కారణభూతుడవుతాడు. మనకి ఏదో ఒక గురి ఉండాలి. ఎదురుకుండా ఒక విగ్రహం, ఒక పటము, ఒక వస్తువు, దేని మీదో ఒక దాని మీద ఏకాంతంగా భావించి భగవద్నామ స్మరణ చేస్తూ నమ్మితే ఆ భగవంతుడు మన కళ్ళెదురకుండానే ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఈ భక్తులందరూ కూడా నిజంగాను కలలోనూ కొంతమంది పరీక్ష చేయడానికి కూడా ఆ బాబా సమక్షానికి రావడం మనం సద్గురు సాయినాథ మహారాజు చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. ఆ భక్తుల విశ్వాసానుసారం వారు కొలిచేటువంటి ఆ దైవ స్వరూపంగానే బాబా వాళ్ళకి కనిపించారు. ఇది అవధూతలు, సూక్ష్మ శరీరాలు చేసేటువంటి పని. భగవంతుడు ఒక్కడే, ఏ నామంతో పిలిచినా పలుకుతాడు. కానీ నమ్మకం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, సహనం ఉండాలి. అప్పుడే ఆ భగవన్నామ స్మరణ దివ్య సాక్షాత్కారానికి దోహదం అవుతుంది. మన నమ్మకాన్ని మరింతగా దృఢపరుస్తుంది. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టఘ్నమభీష్టదం చతుర్ముఖైరతనయం శ్రీనివాసం భజేర్నిశం. ఓం సద్గురు సచ్చిదానంద సాయినాథ మహారాజ్ की जय।